మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ గురువు రాశిలో ఉన్నప్పుడు సప్తమ స్థానం మీద వీక్షణ ఉంటుంది కాబట్టి వివాహ సంబంధించిన విషయాలకి మిథునం వారికి యుక్త వయసులో వచ్చి వివాహ సంబంధాలు చూస్తున్నాం అనుకునేటువంటి వారికి మే ఎండింగ్ వరకు చక్కటి అనుకూల వాతావరణం ఉంది. మే తర్వాత జూన్ నుంచి ఈ యొక్క గురువు ధనస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి, అది కూడా ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి యోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మూడో స్థానంలో కేతు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మూడులో కేతు ఉన్నాడు. కానీ ఆ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మూడో స్థానంలో కొంచెం ఇది ఒక రకంగా పరాక్రమ యోగాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. పరాక్రమ యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మరియు మరొక విషయం ఏంటంటే కొంచెం ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, సంతకం చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 4వ స్థానంలో ఉండేటువంటి బుధుడు, 4వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు యొక్క స్థితి అంటే మూడో స్థానంలో ఉండేటువంటి కేతు, 4లో బుధుడు ఉన్నాడు కాబట్టి ఇది కొంతవరకు బుధుడు యొక్క మరొక రాశిలో గురువు యొక్క సంచారం మే వరకు ఉంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి, అలాగే ఏదైనా ఒక విద్యా సంబంధించిన విషయంలో బ్యాక్లాగ్స్ ఆగిపోయిన కొంత ముందుకు కదలడానికి బాగుంది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి గురువు యొక్క స్థితి ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కొంతమందికి మొదటి వివాహం డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా చక్కటి అనుకూల వాతావరణం కనబడుతుంది. కాకపోతే మీకు ఎప్పుడైతే గురువు మారుతాడో ఈ యొక్క జూన్ మాసం నుంచి అక్కడ మీకు రుణాలు లభించడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి, మరియు ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా జూన్ మాసం నుంచి చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఆ యొక్క శని భగవానుడు వక్రించి భాగ్యస్థానం వైపు వెళ్తున్నందుకు ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకేదైనా టీచింగ్ రిలేటెడ్ రంగాల్లోకి వెళ్ళాలనుకోనో, లేనట్లయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు జూన్ తర్వాత మారాలనుకునేటువంటి స్థితిగతులు దశమ స్థానంలో శని భగవానుడు వక్రించినందుకు ఉంటుంది. కాకపోతే మీకు భాగ్యస్థానంలో అంటే 9th హౌస్లో రాహు ఉన్నందుకు పితృకు సంబంధించిన కర్మలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆ రాహు జరిగే వరకు, నవంబర్ వరకు రాహు అక్కడ దశమ మనకు భాగ్యంలో ఉంటాడు. నవంబర్ తర్వాత చూసుకున్నట్లయితే అష్టమంలోకి వెళ్ళిపోతాడు రాహు, కేతువేమో 2లోకి వస్తాడు. కాబట్టి నవంబర్ తర్వాత 2026 నవంబర్ తర్వాత నుంచి మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. అక్కడ నుంచి ఒక సంవత్సరంన్నర పాటు. అలాగే అష్టమంలోకి రాహు వెళ్తున్నందుకు మీరు చూడండి, ఒక్కోసారి మనం వాహనం మీద వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఏదో మనకు మాయలాగా వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రీసెర్చెస్కి అష్టమంలో ఉండే రాహు చక్కగా పనికొస్తాడు. కాకపోతే కాస్త ఈ పితృకర్మలు మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది.